మటన్ మొక్క శ్రేష్టమైందా, దేవుని వాక్యం శ్రేష్టమైందా? ఇప్పుడు తేనె 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 ఇలా చేత్తో అని ఇలా అన్నాం, ఏమంటాం వెంటనే? అంటామా అనమా? తేనె మాధుర్యమైందా, వాక్యం మాధుర్యమైందా? దేవుని వాక్యాన్ని గూర్చి అంటది, తేనె కంటే జుంటు తేనె ధారల కంటే దేవుని వాక్యం మధురమైనది. దేనికంటే? తేనె కంటే. చెప్పాలి, తేనె కంటే, జుంటు తేనె ధారల కంటే దేవుని వాక్యం మధురమైనది. వాక్యం వినేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు, ఒక రుచికరమైన ఆహార పదార్థాలను ఎదుటున్నప్పుడు ఎలా ఆస్వాదిస్తూ దాన్ని తింటావో, ఎలా ఆస్వాదిస్తూ దాని మాధుర్యాన్ని అనుభవిస్తావో, వాక్యాన్ని కూడా ప్రతి వ్యక్తి అలా అనుభవించేటువంటి వాడిగా ఉండాలి. అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చున్న చోట